Hey guys, welcome back to my channel Himani's Hanga. రోజు ఒక చిన్న షార్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నా. లైక్ జస్ట్ ఒక నైట్ సింపుల్ డిన్నర్. యాక్చువల్లీ వంకాయ బంగాళదుంప బ్రింజల్ పొటాటో కర్రీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. రోజు ఆ కర్రీ చేయబోతున్నా. సింపుల్ షార్ట్గా నేను ముగించేస్తాను, ఓకేనా? ఫాస్ట్గా వంకాయని బ్రింజాల్ని కట్ చేసేసుకుందాం. వంకాయలు ఎప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసుకోవాలి, సో దట్ అది బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ కనిపిస్తుందా? ఇది లాస్ట్లో ఇది కట్ చేయకుండా ఒక చిన్న హాఫ్ పీస్ కట్ చేసుకుంది. ఇది ఉంటే ఆ టేస్ట్ వేరు కర్రీతో పాటు. అండ్ వంకాయని మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట, ఎక్కడ పురుగులు అవి లేకుండా. ఇప్పుడు అలానే పొటాటో, ఆనియన్స్, టమాటోస్ కూడా కట్ చేసేసుకుందాం. 2 పొటాటోస్, ఒక పెద్ద ఆనియన్ చాలు. ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇది సింపుల్గా ఒక కొంచెం కర్రీ అయిపోతుంది. అవును, నేను ఎన్ని వంకాయలు కట్ చేసానో చెప్పలేదు కదా, 4. పొటాటోస్ని మరీ చిన్న సైజ్ కాదు, మరీ పెద్ద సైజ్ కాదు, ఈ సైజులో కట్ చేసుకుంటే చాలు. 2 టమాటోస్ చాలు. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసినా అనుకోకండి, దీని నుంచి చాలా తక్కువ పడుతుంది, అందుకే ఎక్కువ సార్లు చుట్టాల్సి వస్తుంది అనమాట. అంచనాగా చెప్పాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు. దగ్గర ఇలా మసాలా డబ్బా అంటారా, ఏమంటారో మీరే చెప్పండి. కొంచెం జీరా వేసుకుందాం అంతే. అండ్ ఆనియన్స్. ఇప్పుడు మనకి ఆనియన్స్ బ్రౌన్ అయిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం పొటాటోస్ వేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ముందు నుంచే పీల్ చేసుకొని అన్నీ మిక్సీ చేసి ఉంచుకున్నా. సో ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత అంటారా, ఒక హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు పొటాటోస్ కొంచెం బ్రౌన్ అయ్యి కొంచెం ఫ్రై అయింది. సో ఇప్పుడు మనం ఈ వంకాయలు కూడా వేసేసుకుందాం. కానీ మీకు చెప్పిన వంకాయ బంగాళదుంప కర్రీ కడాయిలో ఉండే కన్నా తపాలు ఉంటుంది, మీకు ఐడియా ఉందా లేదా? సిల్వర్ తపాలు ఉంటుంది, అది ఇప్పుడు నా దగ్గర లేదు, బట్ ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు పక్కా తెచ్చుకుంటా. అందులో వండుకుంటే దాని టేస్టే వేరు తెలుసా అసలు. సో ఇప్పుడు వంకాయలు కూడా వేస్తాం. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము ఒక 2 to 3 minutesకి. బ్రింజాల్ కూడా కొంచెం లైట్గా వేగింది కాబట్టి ఇప్పుడు మనం టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకుందాం, అలానే కారం కూడా వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఉప్పు తగినంత. కర్రీ కొంచెం అలా సాఫ్ట్ అవుతూ ఉండగా మధ్యలో ఒక ట్రిక్, వాటర్ కొంచెం అలా వేసుకుంటూ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి వాటర్ వేసుకున్నాం. ఈ మాత్రం వాటర్ వేసుకుంటే ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. సో ఈ లోపు కర్రీ అవుతుంది కదా, మనం రైస్ వండేసుకుందాం. లాస్ట్కి కొత్తిమీర వేసేద్దాం కర్రీలో. ఏ కర్రీ అయినా సరే కొత్తిమీర లేదంటే కర్రీకి టేస్టే ఉండదు కదా. సో మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. లాస్ట్ ఫినిషింగ్ ఒక్కసారి కలిపేసుకుంటే అయిపోయింది.
ఒక్కసారి టేస్ట్ చేసేసుకుందాం. సారీ, చూసేద్దాం. యమ్మీ యమ్మీ సింపుల్గా వంకాయ బంగాళదుంప కూర రెడీ. సో చూసారు కదా, సింపుల్గా వంకాయ బంగాళదుంప కూర రెడీ. అది కూడా జస్ట్ 10 minutesలో. ఇది ఏ బ్యాచిలర్స్ అయినా ఈజీగా అయిన రెసిపీ. ఇది మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది మటుకు క్లిక్ చేస్తే మీకు నా వీడియోస్ ప్రతిసారి అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.